తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ లో 13,762 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందని ఫిబ్రవరి 4వ తారీఖున ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రముఖ వార్తా పత్రిక అయిన ఈనాడు మెయిన్ ఎడిషన్ లో వచ్చింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఒక ఆర్టికల్ లాగా నమస్తే తెలంగాణ, సాక్షి, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి తదితర వార్తా సంస్థలు పబ్లిష్ చేశాయి. మీరందరూ ఇది నిజమే అని అప్లై చేసుకోకండి, ఇది ఒక ఫేక్ వెబ్సైట్. వీళ్ళందరూ పబ్లిష్ చేసినంత మాత్రాన ఇది నిజం కాదు. అసలు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇలాంటి నోటిఫికేషన్ ని రిలీజే చేయలేదు. ఇదొక నకిలీ నోటిఫికేషన్ అని రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యొక్క డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ ఫ్యాక్టరీకి చెప్పారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అనే డిపార్ట్మెంట్ గానీ పథకం గానీ లేదని ఆయన మాకు స్పష్టం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఇలాంటి నోటిఫికేషన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. స్కామ్ అలర్ట్ అని చెప్తూ ఈ క్లిప్పింగ్ ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అసలు ఈ నోటిఫికేషన్ ని వాళ్ళు రిలీజే చేయలేదని, NRDRM అనే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదని వాళ్ళు స్పష్టం చేశారు. అంటే ఈ వైరల్ నోటిఫికేషన్ ఫేక్. చివరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సైబర్ క్రైమ్ వారి సూచనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ లో వెరిఫై చేసుకోవాలి. ప్రభుత్వ వెబ్సైట్ల డొమైన్ అడ్రస్ చివర్లో gov.in లేదా nic.in అని ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇలాంటి కట్టుకథలపైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.